షాలోమ్ ఎవ్రీవన్, ఐఎమ్ హెలీనా, ఏ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోరా ఎట్ ఏసీటీసీ సెమినరీ. ఈ వారం తోరా గ్రంథంలో 47వ పషా రే ఏ. రే ఏ అనగా చూడు అని అర్థం. సఫర్ తోరా నందు ఇది 47వ పషా. సఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండం నందు ఇది 4వ పషా. ఈ పషా యొక్క 6వ అల్య వాక్య భాగములు. సఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 1 నుండి 18 వరకు. మోషే ఇశ్రాయేలీయులకు ప్రతి 7వ సంవత్సరం చివరిలో రుణాలను రద్దు చేయాలని ఆదేశిస్తాడు. దీనిని షిమిట్టా అంటే విడుదల సంవత్సరం అని అంటారు. ఇశ్రాయేలీయులు తమ సోదరులకు రుణాలు ఇవ్వడంలో దయ కలిగి ఉండాలని, నిరుపేదలకు సహాయం చేయాలని చెప్పాడు. ఎందుకంటే ఎలోహిం వారిని ఆశీర్వదిస్తాడు. ఒక ఇశ్రాయేలీయుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనను తాను బానిసగా అమ్ముకుంటే అతడిని 6 సంవత్సరాలు సేవకుడిగా ఉంచి 7వ సంవత్సరంలో విడుదల చేయాలని, అతడికి ఉదారంగా ఆహారం మరియు సామాగ్రి ఇవ్వాలని ఆదేశిస్తాడు. ఒకవేళ బానిస యజమాని వద్దే ఉండాలని కోరితే అతడి చెవిని శిలతో గుచ్చి శాశ్వతంగా బానిసగా గుర్తించాలని చెప్పాడు. ఈ భాగం ఎలోహిం ఆజ్ఞల పట్ల విధేయత, నిరుపేదల పట్ల దయ మరియు సమాజంలో న్యాయం మరియు దాతృత్వం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకొనుటకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహెత్రవోత్.